దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసింది. అహ్మదాబాద్ లో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఆయుధాలు సరఫరా చేస్తుండగా ఉగ్రవాదులను పట్టుకున్నారు. గుజరాత్ కేంద్రంగా పలు ప్రాంతాలకు ఆయుధాలు సరఫరా చేసినట్లు ఏటీఎస్ గుర్తించింది. దేశంలో హింసను ప్రేరేపించడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గుర్తించింది. దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసింది. అహ్మదాబాద్ లో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్, దేశంలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసింది గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్. అహ్మదాబాద్ లోని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గత ఏడాది కాలంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై కొంత నిఘా సమాచారం ప్రకారమే కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారమే వీరిని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారిని పట్టుకున్నట్టు కూడా ఏటీఎస్ పోలీసులు తెలపడం జరిగింది. ఇక గుజరాత్ కేంద్రంగా దేశంలో పలు ప్రాంతాల్లో ఆయుధాలను సరఫరా చేసేందుకు కూడా ప్రయత్నం చేసినట్టు, అందులో భాగంగానే ముగ్గురు కూడా దేశంలో హింసను ప్రేరేపించడం, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దేశంలో వివిధ ప్రాంతాల్లో బ్లాస్టింగ్ కూడా ప్లాన్ చేసినట్టు కూడా ఉగ్రవాదుల నుంచి వారు సమాచారం అందుకుంటూ కూడా తెలుసు. అయితే ముగ్గురిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేయడంతో పాటు పట్టుబడిన వారిలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ ఉన్నట్టు కూడా పోలీసులు తెలుస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు. అందులో భాగంగానే నిఘా సంస్థల యొక్క హెచ్చరికల అనుగుణంగానే ముగ్గురు టెర్రరిస్టులు కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారి విచారణ కొనసాగుతుంది. ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి ఈ ప్లాన్ చేస్తున్నారు, గుజరాత్ నే ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్న కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. నవీన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.